హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి ఇన్షాట్లో తెలియని కొన్ని హిడెన్ సెట్టింగ్స్ గురించి ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ఇన్షాట్ యాప్ను ఓపెన్ చేసుకొని వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి నచ్చిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన ఫోటోని అయితే తీసుకోండి. నేను నాగ చైతన్య, శోభిత గారి ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత చాలామందికి ఇన్షాట్లో బ్లర్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో తెలియదు. చాలామందికి మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మన గ్యాలరీలో ఇమేజెస్ అన్నీ కూడా, అంటే పర్సనల్ ఇమేజెస్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో దాని గురించి ఈ బ్లర్ ఆప్షన్ను ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి గ్యాలరీలో మన ఇమేజెస్ అనేవి కనపడకుండా అయితే సెట్ చేసుకోవచ్చు. దాని గురించి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దానిలో 4th ఆప్షన్ డీటెయిల్. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, కింద మనకి 5 షేప్స్ అయితే ఉన్నాయి. సో స్క్వేర్, సర్కిల్, లైక్, రౌండ్, ఇలా రకరకాల సింబల్స్ అయితే ఉన్నాయి. సో వాటి మీద క్లిక్ చేస్తే ఆ రకంగా బ్లర్ అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ బ్లర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే ఈ ఇమేజెస్ కనపడకుండా చేయడం కోసం ఈ బ్లర్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము. ఇంకా ఈ బ్లర్లోనే రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద ఇమేజెస్ కనపడుతున్నాయి కదా, వాటి మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డాట్స్ రూపంలో కొన్ని, ట్రయాంగిల్ షేప్లో, ఇలా రకరకాల బ్లర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మీ వీడియోకి కూడా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మరో సెట్టింగ్ గురించి తెలుసుకుందామండి. దాని గురించి ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఆప్షన్లో 3rd ఆప్షన్ క్యాప్షన్ అని చెప్పేసి ఉంది. సో ఇదేంటి, అసలు క్యాప్షన్స్ ఏంటి, క్యాప్షన్స్ ఆటోమేటిక్గా వస్తాయా ఏంటి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, కానీ ఎవరు కూడా టచ్ చేయరు. సో ఇదేంటంటే, మనం ఏదైనా వీడియోకి వాయిస్ ఇస్తే ఇక్కడ ఇద్దాం చూడండి, ఈ ఇమేజ్కే నేను వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమని ఇస్తున్నానంటే నాగ చైతన్య, శోభిత ధూళిపాల గారి ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పేసి నేనైతే వాయిస్ ఇచ్చాను. ఇలా వాయిస్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం ఇచ్చిన వాయిస్ని విందాము. సో దాని గురించి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మరలా ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇచ్చిన వాయిస్ అనేది మనం వినొచ్చు. సో ఇప్పుడేం చేయాలి అంటే, ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 3rd ఆప్షన్ క్యాప్షన్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్లో సీసీ అని చెప్పేసి కనపడుతుంది. అంటే ఏంటంటే, మనం ఇచ్చిన వాయిస్ అనేది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ అయ్యింది చూడండి, ఓకే మీద క్లిక్ చేసేయండి. అలా మనం ఇచ్చిన వాయిస్ టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయ్యింది కదా, దాన్ని చూడాలి అంటే టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు అనుకుంటా మనం ఏదైతే వాయిస్ ఇచ్చామో ఆ వాయిస్ అనేది టెక్స్ట్ రూపంలోకి చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత దీనికి మనం కలర్ ఇవ్వాలి అనుకుంటే కలర్ ఇవ్వచ్చు, అలాగే టెక్స్ట్ ఫాంట్ మార్చుకోవచ్చు, అలాగే దానికి ఏమన్నా యానిమేషన్ ఇవ్వాలి అనుకుంటే యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, లేయర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ మార్చుకుంటున్నాను. సో ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ మార్చుకోండి. ఆ తర్వాత కలర్ అప్లై చేయండి. సో నాకు నచ్చిన కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక లెటర్ అంటే ఒక లేయర్కి మనం కలర్ చేంజ్ చేస్తే టోటల్గా ఆ వీడియోలో వచ్చిన మొత్తం లేయర్స్, అంటే మనం టెక్స్ట్ రూపంలో ఏదైతే కన్వర్ట్ చేసామో ఆ మొత్తాన్ని కూడా ఇవి అప్లై అయిపోతాయి. సో ఇది చాలా మంచి ఆప్షన్ అండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఆటో క్యాప్షన్ అనేది చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే మనం తెలుగులో చెప్తాము. సో దీన్ని తెలుగు అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఏ భాషలోకి భాషలోకి ఆ టెక్స్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ మంది ఆడియన్స్ని గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మరో సెట్టింగ్ అండి, ఇక్కడ ఫ్రెష్గా మరలా ఒక ఇమేజ్ తీసుకోండి. ఎందుకంటే ఆటో క్యాప్షన్ ఇచ్చేసాము, ఆ సెట్టింగ్ అంతటితో అయిపోయింది కాబట్టి మరలా మనం ఫ్రెష్గా మరో ఇమేజ్ తీసుకుందాం. సో తీసుకొని ఇప్పుడేం చేద్దామంటే టెక్స్ట్కి స్క్రోలింగ్ అయితే ఇద్దాము. కైన్ మాస్టర్లో మనం స్క్రోలింగ్ ఆప్షన్ గురించి కీ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము. సో అలాంటి ఆప్షన్ ఈ ఇన్షాట్ యాప్లో కూడా ఉంది. కాబట్టి స్క్రోలింగ్ ఇవ్వడం కోసం ముందుగా ఒక టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోండి. నేను ఇక్కడ నాగ చైతన్య అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన నేమ్ని అయితే టైప్ చేసుకోండి. ఆ తర్వాత కలర్ అయితే ఇవ్వండి.
ఫస్ట్ టెక్స్ట్ కలర్ ఇవ్వండి, తర్వాత బోర్డర్ కలర్ ఇవ్వండి, తర్వాత షాడో ఇవ్వాలనుకుంటే షాడో, గ్లో, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసేసి మనం కలర్ఫుల్గా టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫాంట్ స్టైల్ మార్చుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి. మనం ఏ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని ఇలా సైడ్కి మూవ్ చేసుకోండి. మూవ్ చేసిన తర్వాత లేయర్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ ప్లస్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. లేయర్ స్టార్టింగ్లో ఒకసారి, అలాగే లేయర్ ఎండింగ్లో మరోసారి క్లిక్ చేసేసుకొని ఇప్పుడు మనం స్క్రోలింగ్ ఇవ్వాలి అనుకున్న ఆ టెక్స్ట్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ నాగ చైతన్య అనే టెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా స్క్రోలింగ్ అయితే ఇచ్చాము. సో ట్రయాంగిల్ ప్లస్ ఉన్న ఈ సింబల్ని కీ ఫ్రేమ్ అని అంటారు. సో ఈ విధంగా అయితే కొన్ని ఇమేజెస్కి టెక్స్ట్కి కూడా స్క్రోలింగ్ అయితే ఈ ఇన్షాట్ యాప్లో కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత మరో సెట్టింగ్ గురించి తెలుసుకుందాము. దాని గురించి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో ఏఐ ఎఫెక్ట్స్, సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఇమేజ్ ఏ విధంగా ఇక్కడ డిస్ప్లే అవుతుందో అలా మనం తీసుకున్న ఇమేజ్కి కూడా ఆ ఎఫెక్ట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఎఫెక్ట్స్ అని కొన్ని ఉన్నాయి. దీనిలో సెలబ్రేట్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే సెలబ్రేట్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పార్టికల్స్ అండి. సో ఇవి మన వీడియో మీద ప్లే అవుతూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. ఒకసారి మీ వీడియో మీద ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో నేను చెప్పిన ఈ సెట్టింగ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇన్షాట్ యాప్లో నాకు కొన్ని ఆప్షన్స్ డౌట్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ ఆప్షన్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ డౌట్లు అయితే నేను క్లారిఫై చేస్తాను. ఇక ఫైనల్గా మనం డిస్కస్ చేసే మరో సెట్టింగ్స్ ఏంటంటే, మనం వీడియో తయారు చేసిన తర్వాత ఆ వీడియోని సేవ్ చేసుకోవాలి. సో వీడియోని సేవ్ చేసుకునే ముందు దాని రిజల్యూషన్ చాలా బాగా ఉండాలి అంటే మంచి ఆప్షన్ అయితే ఈ ఇన్షాట్లో ఉందండి. ఇన్షాట్లో ఒక వీడియో తయారు చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రిజల్యూషన్. సో ఇక్కడ 1080p అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే 4K. సో 2K 4K అనేది చాలా బాగుంటుంది రిజల్యూషన్. కాకపోతే మనకి ఇంటర్నెట్ ఎక్కువైపోతుంది. ఇంటర్నెట్ ఎక్కువైనా పర్లేదు, మనకి వీడియో క్లారిటీ కావాలి అంటే 4Kలో ఉంచి మీరైతే షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ ఈ రెండింటిని కూడా సేవ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.